హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ కోసం ఎలా మార్కింగ్ వేయాలి, బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేయాలనేసి చూపించబోతున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రండి వీడియో స్టార్ట్ చేసేద్దాము. చూడండి, బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో బాడీ మెజర్మెంట్స్, సెల్ఫ్ బాడీ మెజర్మెంట్స్ బ్లౌజ్ కోసం ఎలా తీసుకోవాలనేసి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది మీరు ఫాలో అయ్యి బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకోండి, ఓకేనా. ఇందులో వచ్చేసి నేను తీసుకున్న అన్ని మెజర్మెంట్స్ అవసరం లేదు, కొన్ని మాత్రమే కావాలి. చూడండి, బ్లౌజ్ ఫుల్ లెంత్ తీసుకోవాలి. బ్యాక్ బ్లౌజ్ ఫుల్ లెంత్ 14.5 ఇంచెస్ ఉంది. షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. డాట్ లెంత్ అంటే షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అదనమాట. డాట్ లెంత్ 10 ఇంచెస్ ఉంది. చెస్ట్ దగ్గరకు వచ్చేసి ఇందులో అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ అని నేను మెన్షన్ చేయట్లేదు. ఓన్లీ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ కోసం నేను మిడిల్ చెస్ట్ మాత్రమే తీసుకుంటాను, ఓకేనా. చెస్ట్ ఎంత ఉందండి? మిడిల్ చెస్ట్ 37 ఇంచెస్ ఉంది. 37 ఇంచెస్కి 3 ఇంచెస్ నేను యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత వస్తుంది? 40 ఇంచెస్ వస్తుంది, ఓకేనా. ఏదైతే మిడిల్ చెస్ట్ ఉంటుందో దానికి 3 ఇంచెస్ యాడ్ చేస్తే 40 ఇంచెస్ వస్తుంది. ఇది వేస్ట్ రౌండ్ అంటే నడుము చుట్టుకొలత 33 ఇంచులు ఉంది. నడుము చుట్టుకొలతకి ఏం ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు, ఓకేనా. స్లీవ్ లెంత్ అంటే చేతుల పొడవు 6 ఇంచులు, చేతుల చుట్టుకొలత వచ్చేసి స్లీవ్ రౌండ్ వచ్చేసి 13 ఇంచులు ఉంది. ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని నేను ఇప్పుడు మార్కింగ్ వేసి కటింగ్ చేయబోతున్నాను. బోట్ నెక్ ప్రిన్సెస్ కట్, అది కూడా బ్యాక్ ఓపెన్ అండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్ బ్యాకింగ్ కలిపి ఇందులో మార్కింగ్ వేస్తాను, కానీ ఇది ఫ్రంట్ కోసం వేసే మార్కింగ్, ప్రిన్సెస్ కట్ కోసం వేసే మార్కింగ్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఏదైతే ఇది చూడండి, ఇది ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నట్టు లెక్క, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చార్ట్ పేపర్ కాబట్టి సింగిల్ పేపరే ఉంది. ఇది ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఫస్ట్ ఫ్రంట్ పీస్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకొని ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్లో పెట్టాను, ఓకేనా. ఇప్పుడు రఫ్ మార్జిన్ కోసం ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ ఫుల్ లెంత్ ఉంటుంది, 14.5 ఇంచెస్ ఉంది. 14.5 ఇంచ్కి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఎందుకు? షోల్డర్ దగ్గర ఇంకా డౌన్లో ఖర్చుల కోసం, ఎక్స్ట్రా మార్జిన్ కోసం హాఫ్ అన్ ఇంచ్ కలిపి 1 ఇంచ్ కాబట్టి 15.5 ఇంచులకి నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నా. ఫస్ట్ బ్లౌజ్ ఫుల్ లెంత్ మార్కింగ్ ఇది, ఓకేనా. నెక్స్ట్ డాట్ లెంత్ ఎంత ఉందండి? ఇందులో 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్కి హాఫ్ అన్ ఇంచ్ కలపాలి. ఎందుకు? ఇక్కడ హాఫ్ అన్ ఇంచ్ ఖర్చులోకి పోతే 9.5 మిగులుతుంది. సో డాట్ లెంత్ 10 ఇంచెస్ కావాలి కాబట్టి దానికి అర ఇంచ్ కలపాలి. 10.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేశాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ కోసం ఎంతైతే షోల్డర్ వస్తుందో ఫుల్ షోల్డర్, దానిలో నుంచి ఎగ్జాక్ట్గా హాఫ్ తీసుకోవాలి. 14/2 ఎంత వస్తుంది? 14/2 7 వస్తుంది. ఆ 7 ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ కోసం వేసే మార్కింగ్. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ నేను ఇక్కడ కూడా వేస్తున్నాను, లైన్ డ్రా చేయడానికి, క్రాస్ రాకుండా ఉండడం కోసం. 15.5, 10.5, 7, ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నా. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకుని ఇవే క్యాలిక్యులేషన్స్ ఫాలో అయ్యి మీరు కట్ చేసి స్టిచ్ చేసి చూడండి. మీ బాడీ పైకి వచ్చిన తర్వాత బ్లౌజు ఆసమ్గా వస్తుంది, ఫిట్టింగ్ మాత్రం, ఓకేనా. ఇప్పుడు చూడండి, షోల్డర్ ప్లస్ నెక్ మార్జిన్ కోసం ఎగ్జాక్ట్గా హాఫ్ షోల్డర్ తీసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుతున్నాను. లేదంటే అర ఇంచుకి 1 ఇంచ్ ఒక్క పాయింట్ తక్కువగా, అంటే హాఫ్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది కదా,
ఇప్పుడు 7 ఇంచెస్కి ఎక్స్ట్రా ఇక్కడ కుట్టు మార్జిన్ కోసం కావాలి కదండి, కుట్టడం కోసం. దానికంటే ఒక అర ఇంచుకి తక్కువ, అంటే అర ఇంచుకి ఒక్క లైన్ తక్కువగా నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎంత వచ్చింది? 7.5 ఇంచులకి ఒక్క లైన్ తక్కువ. ఓకేనా? ఇది షోల్డర్ ప్లస్ నెక్ విడత కోసం వేసే మార్కింగ్. ఇప్పుడు ఈ డౌన్లో ఎగ్జాక్ట్గా హాఫ్ షోల్డర్ తీసుకోవాలి, 7 ఇంచెస్. ఓకేనా? ఇప్పుడు 7 ఇంచెస్లో నుంచి 1 ఇంచ్ తగ్గించి 6 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ వేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ స్లోప్ కోసం అర ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు డౌన్ పెట్టచ్చు. నేను ఇక్కడ 3/4 ఇంచుకి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్ స్లోప్ దగ్గర ఇచ్చిన మార్కింగ్, ఈ మార్కింగ్ కలుపుతూ లైన్ డ్రా చేయాలి. చెస్ట్ లూజ్ చూడండి, ఇక్కడ టోటల్గా 40 ఇంచెస్ ఉంది కదా, 40 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 10 వస్తుంది. 40ని 4తో డివైడ్ చేస్తే ఒక వంతు వచ్చేసి 10 ఇంచులు వస్తుంది. ఆ 10 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎందుకోసం 1 ఇంచ్? ప్రిన్సెస్ కట్ కుట్టినప్పుడు ఖర్చుల కోసం అర ఇంచ్ అటువైపు, అర ఇంచ్ ఇటువైపు మార్జిన్స్ వెళ్ళిపోతాయి. సో అది కుట్టడం కోసం ఏదైతే లూజ్ ఉందో ఆ లూజ్ తాలూకా 10 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచులకి ఇక్కడ నేను మార్క్ వేస్తున్నాను. ఓకేనా? అదే 11 ఇంచుల్ని ఇక్కడ కూడా నడుము చుట్టుకొలత దగ్గర మార్క్ వేస్తున్నాను. ఇది ఫ్రంట్ తాలూకా మార్కింగ్, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా 1.5 ఇంచుకి, లేకపోతే చార్ట్ పేపర్ కాబట్టి నేను 1 ఇంచుకే మార్జిన్ తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ ఖర్చులు అనమాట, ఖర్చుల కోసం 1 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నా. మీరు బ్లౌజ్ పీస్ కోసం అయితే 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నడుము లూజు ఇక్కడ చెస్ట్ ఎంత పెట్టామో నడుము లూజు అంతా పెట్టాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. నడుము చుట్టుకొలత ఎంత ఉంది? 33 ఇంచులు ఉంది. 33 డివైడెడ్ బై 4 4 ఎంత వస్తుందండి? 8.5 ఇంచులు వస్తుంది. 8.5 ఇంచుల్ని ఇక్కడ పెడుతున్నా. ఇక్కడికి ఒక మార్క్ వేయాలి. ఇది నడుము చుట్టుకొలత మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఎంత మిగిలింది? ఇక్కడ 2.5 ఇంచులు ఒక్క గీత మిగిలింది. ఆ 2.5 ఇంచులు ఒక్క గీతని ప్రిన్సెస్ కట్ షేప్ కోసం విడిచిపెట్టాలి. 1 ఇంచ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టుకోవడానికి 6 ఇంచ్ అటువైపు, 6 ఇంచ్ ఇటువైపు మార్జిన్స్ కావాలి కదా, ఆ మార్జిన్ కోసం తీసేస్తే ఇంకెంత మిగులుతుందండి? ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచు ఒక్క గీత మిగులుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కప్పు ఇక్కడి నుంచి ఈ కప్పు విడత ఎంత పెట్టాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఈ కప్పు విడత వచ్చేసి ఈ సైజు తగ్గి ఈ సైజుకి వచ్చేసి పావు తక్కువ 4 ఇంచుల నుంచి, ఒకవేళ ప్యాడ్స్ వేస్తే లేకపోతే బ్యాడెడ్ బ్రా వేసిన ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి లూజు చూడండి 4 ఇంచులకి ఇక్కడ మార్క్ వేస్తున్నా. ఓకేనా? అదే 4 ఇంచుల డౌన్ కూడా మార్కింగ్ వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా నడుము చుట్టుకొలత 8.5 ఇంచులు కాకోకుండా 2.5 ఇంచులు మిగిలింది కదా, 2.5 ఇంచుల నుంచి 1 ఇంచు ఖర్చులకు తీసేస్తే 1.5 ఇంచు మిగిలింది కదా, ఆ 1.5 ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ వేయాలి. 1.5 ప్లస్ ఒక గీత ఇట్లా మార్కింగ్ వేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ కలిసేలాగా లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ కార్నర్లో నుంచి ఈ డాట్ లైన్ వరకు ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని
లైట్గా కర్వ్ షేప్ ఇస్తున్నాను ఈ కార్నర్లో నుంచి ఈ డాట్ వరకు. మళ్ళీ ఇట్లా ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కోసం ఈ సెంటర్లో ఇప్పుడు ఇక్కడ అర ఇంచు ఖర్చుల కోసం నడుం దగ్గర విడిచిపెట్టాం కదా, అది వేసి అక్కడి నుంచి నేను మార్కింగ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇట్లా అర్థమైందా? ఇది ప్రిన్సెస్ కట్ తాలూకా మార్కింగ్ అనమాట. ఇక్కడ చంకలో ఒక పావించి వరకు మనం డాట్ పడతాం కదా, ఇది మనం కట్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఒక పావించికి ఇక్కడ వరకు కట్ చేయాలి. అది కటింగ్లో మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ తాలూకా లైన్ మార్కింగ్ అన్నమాట. ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూస్ చేసి నేను రౌండ్ షేప్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి ఫ్రంట్ తాలూకా మార్కింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ లైను టచ్ అయ్యేలాగా మళ్ళీ రౌండ్ షేప్ ఇస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అన్నమాట. ఇప్పుడు నెక్ విడ్త్ చూద్దాము. ఈ సైజు బ్లౌజెస్కి వచ్చేసి 4.5 ఇంచెస్ వరకు విడ్త్ పెట్టచ్చండి. అది కూడా రెడీ మార్క్. ఇది ఒకవేళ హెమ్మింగ్ చేయాలి లేకపోతే పైపింగ్ వేయాలి అంటే ఒక పావించి తగ్గించి 4.5 ఇంచులకి మార్క్ వేయచ్చు. లేకపోతే పేపర్ క్యాన్వాస్ పెట్టి రెడీ మార్కింగ్ వేసి కట్ చేసి స్టిచ్ చేయాలనుకున్నప్పుడు రెడీ మార్క్ పెట్టేస్తాను. ఇది రెడీ మార్కే పెట్టేస్తున్నాను 4.5 ఇంచులకి. డౌన్ వచ్చేసి నేను 3.5 ఇంచులకి మార్క్ వేస్తున్నా. ఇది రెడీ మార్క్ అన్నమాట. ఇప్పుడు చూడండి, షోల్డర్ స్లోప్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచుకి మనం మార్క్ వేసాం కదా స్టార్టింగ్లో, ఆ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కలిసేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. ఇట్లా. ఇప్పుడు బోట్ నెక్ కోసం ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఈ విధంగా ప్లేస్ చేసి ఇట్లా రౌండ్గా పెట్టకూడదండి. ఒక నిమిషం. ఇట్లా రౌండ్గా అయితే పెట్టకూడదు. రౌండ్గా పెడితే అది రౌండ్ నెక్ అయిపోతుంది, బోట్ నెక్ అవ్వదు. అందుకోసం ఇట్లా స్కేల్ ఇలా తీసుకురావాలి. అర్థమైందా? ఇట్లా తీసుకొచ్చి షేప్ ఇలా ఇవ్వాలి. ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు కటింగ్ చేసేది రఫ్. ఏదైతే మార్కింగ్ వేసామో ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ పైన కటింగ్ చేయకూడదు. ఒక 6 ఇంచుకి ఇక్కడ మార్జిన్స్ విడిచిపెట్టడం కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు రఫ్ కటింగ్ చేస్తున్నాను నేను, ఎక్స్ట్రా ఖర్చులు విడిచిపెట్టి. ఎందుకంటే ప్రిన్సెస్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఎగ్జాక్ట్గా మార్కింగ్ కట్ చేసేస్తాను. చూడండి, ఈ ఎక్స్ట్రా సైడ్ ఖర్చుల దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ పైన కట్ చేసేస్తున్నాను. కింద డౌన్ లెంత్ దగ్గర కూడా సేమ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ మీద కట్ చేసేస్తున్నాను. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో 1కి 10 సార్లు చూడండి, నేర్చుకుని ట్రై చేసి స్టిచ్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ కటింగ్ కట్ చేయాలి. ఈ మార్కింగ్ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని షేప్గా నేను కొంచెం కర్వ్గా లైన్ డ్రా చేశాను కదా, దాని మీద నేను కటింగ్ చేస్తున్నా.
ఇప్పుడు చూడండి ఈ షేప్ కట్ చేయాలి. ఇక్కడ చంకలో ఎంతైతే డాట్ పెడతామో అక్కడ 1/2 ఇంచు వరకు కట్ చేసి తీసేయాలి ఈ మార్కింగ్ దగ్గర. ఓకేనా, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్రెస్ట్ మిడిల్ పాయింట్ లెంత్ దగ్గర ఏదైతే మార్కింగ్ వేసామో అక్కడ ఒక కట్ పెట్టాలి. ఇక్కడ కూడా కట్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వెనక్కి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేయాలి. ఎందుకు? ఖర్చుల కోసం 6 ఇంచు అటువైపు 6 ఇంచు ఇటువైపు కావాలి కదా, దానికోసం ఒక మార్కింగ్. ఇప్పుడు చూడండి, మీ దగ్గర సెల్లో టేప్ ఉంటే ఈజీగా మీరు ఇది అతికించేస్తే కదలకుండా ఉంటుంది. ఇట్లా చూసారా, ఈ లైన్ ఈక్వల్గా ఉండాలి. ఈ లైన్ కూడా ఏదైతే మనం ఆర్మ్ హోల్ లెంత్ కోసం వేసిన మార్కింగ్ ఉంది కదా, ఆ లైన్ కూడా స్ట్రైట్గా ఉండాలన్నమాట. చూడండి, ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఒకసారి చెస్ట్ లూజ్ చెక్ చేద్దాము. ఎంత ఉంది చెస్ట్ లూజ్? ఎంత ఉంది? ఒక వంతు 40 ఇంచులు ఉంది కదా, 40ని 4తో డివైడ్ చేస్తే 10 ఇంచులు రావాలి. ఖర్చులు పోను. చూసారా, కరెక్ట్గా 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్కి సరిపోయింది మార్కింగ్. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్ లెంత్ కోసం నేను హాఫ్ షోల్డర్లో 1 ఇంచ్ తగ్గించి 6 ఇంచెస్కి మార్కింగ్ వేశాను కదా. ఇప్పుడు నేను కలర్ మార్చి మార్కింగ్ వేస్తున్నాను మీకు తెలియడం కోసం. ఆ 6 ఇంచెస్ని మళ్ళీ ఇప్పుడు డ్రా చేస్తున్నాను. 6 ఇంచెస్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేయాలి. ఇట్లా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ రెడ్ లైన్ ఇంకా ఆర్మ్ హోల్ లెంత్ లైను టచ్ అయ్యేలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి మళ్ళీ షేప్ డ్రా చేయాలి. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇన్ని మార్కింగ్లా అని. ఒక్కసారి మీకు అర్థమైపోయిందంటే ఇంతేనా అనిపిస్తుందండి మార్కింగ్ మాత్రం. ఇప్పుడు ఈ రెడ్ మార్కింగ్ నేను కట్ చేయబోతున్నాను. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ నేను రఫ్ మార్జిన్ వేసాను కదా, అది తీసేస్తున్నాను. స్ట్రైట్గా ఇలా కట్ చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి రెడీ మార్క్ షోల్డర్. టేప్ ఉంటే ఇలా పట్టుకుని ఇబ్బంది పడక్కర్లేదు. నా దగ్గర సెలో టేప్ లేదు, సో కొంచెం పేషెన్స్గా మార్కింగ్ కట్ చేస్తున్నా. చూసారా, ఈ విధంగా కట్ చేయాలి ప్రిన్సెస్ కట్ షేప్ కోసం. ఇప్పుడు చూడండి, ఇది నెక్ విడత దగ్గర ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇంకొకసారి చెక్ చేస్తున్నాను చెస్ట్ లూజ్ సరిపోయిందా లేదా అని. మార్జిన్స్ పోయి 10 ఇంచులు ఉండాలి. కరెక్ట్గా 10 ఇంచులు లూజు సరిపోయింది. ఓకేనా అండి, ఫ్రంట్ పార్ట్ తాలూకా కటింగ్ ఇదన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసి కట్ చేస్తాను.
మీకు షేప్ తెలుస్తుందా? చూడండి, ఇది ఫ్రంట్ చంక రౌండ్ అనమాట. చుట్టుకొలత కాదు, వన్ సైడ్ ఫ్రంట్ మాత్రం. ఇప్పుడు చూడండి, బ్యాక్ మార్కింగ్ వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చార్ట్ పేపర్ ఇంకోవైపు తిప్పాను. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి, ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకోవాలి. ఆపోజిట్ సైడ్లో ఫోల్డింగ్ సైడ్, లేకపోతే ఎనీ ఓపెన్ ఉన్నా పర్వాలేదు. ఓకేనా? ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్లో ఎడ్జ్ వైపు మనం ఫోల్డింగ్ సైడ్ మనం పెట్టి కట్ చేసేసాం కాబట్టి ఈ బ్యాక్ సైడ్ రెండు వైపుల ఓపెన్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఒక 1/2 ఇంచుకి నేను హుక్ కాజా పట్టి కుట్టడం కోసం, మార్జిన్ కోసం మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఫుల్ లెంత్ ఎంతండి? 14.5 ఇంచులకి 1 ఇంచు కలిపి 15.5కి మార్కింగ్ వేసాం కదా, సేమ్ మార్కింగ్ ఇక్కడ కూడా వేస్తున్నాను. 15.5, డాట్ లెంత్ 10.5, ఇంకా హాఫ్ షోల్డర్ 7 ఇంచెస్. ఇప్పుడు అదే మార్కింగ్ ఇక్కడ కూడా కాపీ చేసేస్తున్నాను. 15.5, 10.5, 7. ఆ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నా. ఇట్లా లైన్స్ డ్రా చేసిన తర్వాత ఈ షోల్డర్ మార్జిన్ విడిచిపెట్టేసి హాఫ్ షోల్డర్ ప్లస్ 1/2 ఇంచుకి తక్కువగా ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేస్తున్నా. ఒక్క లైన్ తక్కువ 7.5. ఇక్కడ ఎగ్జాక్ట్గా హాఫ్ షోల్డర్, ఎనీ షోల్డర్ మెజర్మెంట్ అండి, హాఫ్ షోల్డర్ ఇక్కడ. ఓకేనా? చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయక్కర్లేదు. స్టార్టింగ్లోనే మనం మిడిల్ చెస్ట్కి 37 ఇంచెస్కి 3 ఇంచెస్ టోటల్గా యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి మీరు ఏం యాడ్ చేయక్కర్లేదు. 40/4 10 ఇంచెస్ ఎక్స్ట్రా 1 or 1.5 ఇంచ్ మార్జిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఇంచెస్ ఉంది కదా. ఇప్పుడు నడుము చుట్టుకొలత ఎంత ఉంది? 33 ఇంచులు ఉంది. 33 4తో భాగిస్తే 8.25 ఇంచులు వస్తుంది. ఓకేనా? లేదు అంటే ఫస్ట్ ఇక్కడ చెస్ట్ కోసం ఎంత తీసుకున్నాను? 10 ఇంచులు. అదే 10 ఇంచులు ఇక్కడ పెట్టేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. వద్దులేండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి. 8.25 ఇంచులు ప్లస్ 1.5 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం పట్టాలండి. ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా నార్మల్గా అయితే మనం నార్మల్ బేసిక్ బ్లౌజెస్కి, నార్మల్ బ్లౌజెస్కి బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా. ఇలాంటి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో 8.25 నడుము చుట్టుకొలత, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ డాట్స్ కోసం, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్జిన్స్ కోసం. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను. ఇట్లా మార్కింగ్ వేసిన తర్వాత ఇవి కూడా కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నా. షోల్డర్ స్లోప్ కోసం 30 ఇంచుకి డౌన్ తీసుకున్నాం కదా, అదే 30 ఇంచుని మళ్ళీ ఇక్కడ మార్క్ వేస్తున్నాను. రెడీ, నేను 4.5 ఇంచులకి మార్కింగ్ వేశాను నెక్ విడ్త్ కోసం, అదే 4.5ని ఇక్కడ పెడుతున్నాను. బ్యాక్ ఎంత తీసుకున్నాము? 3.5 ఇంచులు. అదే 3.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ వేసేస్తున్నాం.
ఈ షోల్డర్ స్లోప్ దగ్గర వేసిన మార్కింగ్ ఇది కార్నర్ కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను ఈ చంక రౌండ్ డ్రా చేస్తున్నా. ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ సెట్ చేసి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా బోట్ నెక్ కోసం ఇలా షేప్ డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఖర్చుల కోసం ఖర్చులు కాకుండా డాట్స్ కోసం నడుము లూజు కలిపి ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఒక్క పాయింట్ తక్కువ 10 ఇంచులు వస్తుంది. 10 ఇంచుల్లో ఎగ్జాక్ట్గా టేప్ ఇలా మడిస్తే టేప్ ఎక్కడికైతే ఫోల్డింగ్ అవుతుందో అక్కడ ఒక మార్క్ పెట్టండి. ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, అదే మార్కింగ్ ఇక్కడ వేయాలి. ఇప్పుడు 30 ఇంచ్ అటువైపు 30 ఇంచ్ ఇటువైపు డాట్ కోసం విడిచిపెట్టాలి మార్కింగ్. ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఈ డాట్స్ మైనస్ చేసి నడుము చుట్టుకొలత సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేయాలి. 8.5 ఇంచులు రావాలి కదా, 4 ఒక గీత కరెక్ట్గా సరిపోయింది 8.5 ఇంచులకి. ఓకేనా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ చేసేయటమేనండి. బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, కటింగ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ డాట్స్ పట్టాలి, ఇక్కడ వరకు పట్టాలని తెలియడం కోసం కట్స్ పెడుతున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర నడుము దగ్గర ఎక్స్ట్రా మార్జిన్ విడిచిపెట్టాం కదా ఖర్చుల కోసం, అక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇలా కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, బ్యాక్ డాట్ ఏదైతే మనం పడతాం కదా స్టిచ్చింగ్, కరెక్ట్గా ఈ లైన్ వరకు, ఈ డాట్ లెంత్ లైన్ అనమాట ఇది, అంటే బ్రెస్ట్ మిడిల్ పాయింట్ లెంత్ అనమాట. ఇట్లా కుట్టిన తర్వాత ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఖర్చు. ఇట్లా కుట్టేసిన తర్వాత ఇలా పెట్టి చూస్తే బ్లౌజ్ షేప్ చూసారా, నడుము చుట్టూ కొలత మీరు ఇక్కడ స్ట్రైట్గా వచ్చి ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇది వచ్చేసి డాట్ తాలూకా డాట్ కట్ అనమాట. ఇప్పుడు ఇలా క్రాస్గా లేకుండా స్ట్రైట్గా ఉండడం కోసం ఏదైతే ఎక్స్ట్రా క్రాస్ ఉందో ఈ డాట్ దగ్గర కట్ పెట్టాం కదా, ఆ కట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అది ఎక్స్ట్రా ఉన్నాయి క్రాస్ లైన్ డ్రా చేసాం కదా, ఎక్స్ట్రా పీస్ కట్ చేసి తీసేయాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది మర్చిపోతే కనుక మీకు నడుము చుట్టూ ఇలా స్ట్రైట్గా రాదు. ఇప్పుడు చూసారా, స్ట్రైట్గా తెలుస్తుంది మీకు. ఇది తీసేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్లో కరెక్షన్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నేను ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ 1.5 ఇంచ్ విడిచిపెట్టాను, ఫ్రంట్లో మాత్రం 1 ఇంచ్కే విడిచిపెట్టాను. కానీ ఏది విడిచిపెట్టినా ఇది చార్ట్ పేపరే కాబట్టి ఇలా చేశానండి. కానీ లూజ్ వరకు ఏదైతే మనం మార్జిన్ వేసామో అక్కడ వరకే నేను పెట్టి చూస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదైతే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ దగ్గర ఈ బ్యాక్ పార్ట్ మార్జిన్ కూడా ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత చూసారా, బ్యాక్ పార్ట్ మనం షేప్ తీసాం కదా, ఫ్రంట్లో కూడా ఎక్స్ట్రా ఉంది. ఎంతైతే ఎక్స్ట్రా ఉందో దానికి కరెక్ట్గా ఇక్కడ మార్క్ వేయాలి. ఇక్కడ ఈ కట్స్ పెట్టాం కదా, ఈ కట్స్ కరెక్ట్గా ఈ మార్క్ వేసాం కదా మార్జిన్ కోసం, లూజ్ కోసం, ఈ లైన్
ఇందులో ఫ్రంట్ పీస్లో వేసిన ఈ లైన్ కూడా ఈక్వల్గా ఉండేలాగా ఇక్కడ సమానంగా చూసుకొని, ఇక్కడ ఈ కట్స్ సమానంగా చూసుకొని, ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందో అక్కడికి మార్కింగ్ వేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్కి ఒక లైన్ డ్రా చేయాలి. ఇది ఫ్రంట్ పీస్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా కట్ చేయకుండా మీరు మర్చిపోయి స్టిచ్ చేసేసారనుకోండి, అస్సలు షేప్ రాదు. ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ వేసి ఒక డార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మార్క్ వేసి ఇప్పుడు ఈ క్రాస్గా ఉన్న ఈ లైన్ని కట్ చేసేయాలి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసినప్పుడు ఈ కట్ కలిసేలాగా, ఈ లైన్ కలిసేలాగా చూసారా, ఈక్వల్గా కట్స్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా మీకు అర్థమయ్యేలాగా ఏదైతే మనం లూజుల దగ్గర మార్జిన్ దగ్గర లైన్ డ్రా చేసాం కదా, ఇది ఈ లైన్ దగ్గర ఎగ్జాక్ట్గా, ఇది కూడా ఈ లైన్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకుని ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఇక్కడ డౌన్లో 1/2 ఇంచు మార్జిన్ కోసం, ఖర్చుల కోసం విడిచిపెడుతున్నాను. స్లీవ్స్ మెజర్మెంట్స్ వచ్చేసి, స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. ఇప్పుడు పేపర్ సరిపోతుందా లేదా, లెంత్ కొంచెం తగ్గుతుంది. సో నేను 5 ఇంచెస్కి లెంత్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే చార్ట్ పేపర్ కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు ఈ స్లీవ్స్ కట్ చేయడం కోసం మళ్ళీ నేను ఇంకొక చార్ట్ పేపర్ వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. 6 ఇంచెస్ని 5 ఇంచెస్ లెంత్ కోసం లెంత్ లాగా నేను మార్చేస్తున్నాను. ఓకేనా, లెంత్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. ఈ చార్ట్ పేపర్ కొంచెం లెంత్ తక్కువ ఉంది కాబట్టి. ఒక్కొక్క చార్ట్ పేపర్ 20 రూపీస్ అండి. సో నాకు మనీ వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను లెంత్ మాత్రం కొంచెం తగ్గించి చూపిస్తున్నాను. ఈ 1/2 ఇంచు మార్జిన్ విడిచిపెట్టేసి 5 ఇంచులు చేతుల పొడవు అయితే దానికి ఒక 1/2 ఇంచు కలిపి 5.5 ఇంచులకి ఇక్కడ మార్క్ వేస్తున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి 3.5 ఇంచులకి డౌన్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచులకి డౌన్ తీసుకోవాలి. ఈ సైజుకి 3.5 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా తీసుకున్న తర్వాత స్లీవ్ రౌండ్ ఎంత వచ్చిందండి, చెయ్యి చుట్టుకొలత 13 ఇంచులు అంటే దానిలో సగం 6.5 ఇంచులు, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్జిన్ ఖర్చుల కోసం. ఓకేనా, ఇప్పుడు ఈ మిడిల్ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి 8 ఇంచులకి తీసుకోండి. సారీ, ఇక్కడ 8 ఇంచులు తీసుకుంటే క్రాస్ అయ్యేసరికి 8.5 ఇంచులు వస్తుంది. కరెక్ట్గా సరిపోతుంది, లేకపోతే ఎగ్జాక్ట్గా 8.5 ఇంచులు. ఇది ఎట్లా తీసుకోవాలి అంటే, చూడండి, ఇప్పుడు మిడిల్ చెస్ట్ 37కి లూజ్ 3 ఇంచెస్ కలిపి 40 ఇంచెస్కి మనం ఇక్కడ మార్క్ వేసాం కదా. ఇప్పుడు ఈ 40 ఇంచెస్ 40 ఇంచులు డివైడెడ్ బై 5 చెయ్యాలి. ఇలా చేస్తే ఈ లూజ్ వచ్చేస్తుంది మీకు. చూసారా, 8 ఇంచులకి నేను ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ 8 ఇంచులు తీసుకుంటే ఇలా క్రాస్ చేసేసరికి 8.5 కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నా. ఇదే విధంగా ఇదే ఫార్ములా మీరు ఫాలో అయిపోవచ్చండి. ఈ లూజ్ మీరు ఎట్లా తీసుకోవాలి అంటే,
ఇది లూజ్తో కలిపిన చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, ఆ చెస్ట్ లూజ్ని 5తో డివైడ్ చేస్తే 5తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ వేయాలి. ఓకేనా. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూస్ చేస్తూ నేను ఇక్కడ లైన్ డ్రా చేయాలి. ఏదైతే మనం లెంత్ కోసం మార్కింగ్ వేసాం కదా అక్కడ. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి స్లీవ్స్ షేప్ అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ని కట్ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేయకుండా ఒక 1/2 ఇంచ్ కిందకి ఇట్లా ఈ విధంగా స్లీవ్స్ కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ సెంటర్ అని తెలియడం కోసం స్లీవ్ సెంటర్ దగ్గర ఒక కట్, ఇంకా ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఇది ఎక్స్ట్రా మార్జిన్ అని తెలియడం కోసం. కుట్టు కరెక్ట్గా ఇక్కడ వరకు రావాలి. సరేనా. ఇప్పుడు స్లీవ్ షేప్ కోసం ఇలా ఇంత తీసేయాలి. 1/2 ఇంచ్ నుంచి 3/4 వరకు చేయి లోతు తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ చూడండి. ఈ విధంగా స్లీవ్ కట్ చేయాలి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అన్నమాట. అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే 1కి 10 సార్లు చూడండి. ఈ పేపర్స్ పైన, ఈ చార్ట్ పేపర్ కాకపోయినా న్యూస్ పేపర్ పైన కూడా కొంచెం డార్క్ కలర్ మార్కర్స్ పెట్టుకొని మీరు డ్రా చేసి కట్ చేసి, అది కొంచెం తక్కువ రకం బ్లౌజ్ పీస్ పైన మార్కింగ్ వేసి కట్ చేసి స్టిచ్ చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ మీ బాడీ మెజర్మెంట్సే తీసుకుని మీకు మీరుగా స్టిచ్ చేసి ట్రై చేసి చూడండి. తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి అట్లా ట్రై చేసి చూడండి. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. నేను ఏదైతే క్యాలిక్యులేషన్స్ చెప్పానో అది కరెక్ట్గా ఫాలో అయిపోండి. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తెలియని వాళ్ళకి కూడా, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.